వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో రిజల్ట్స్ రిలీజ్ డేట్స్ సంబంధించి చాలా డేట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 20 రోజే రిజల్ట్స్ అని చెప్తున్నారు. రిజల్ట్గా 20 రోజు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా లేదా, చాలామంది స్టూడెంట్స్ ఇదే డౌట్ క్లారిటీ కోసం అడుగుతున్నారు. అసలు యాక్చువల్గా ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది, మన ఫైనల్ ఆన్సర్కి రెడీ చేశారా లేదా, దానికి సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ కంప్లీట్ అయిందా లేదా, ఇలా కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని చెప్తూనే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే కన్ఫర్మేషన్ డేట్స్ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. కాలేజ్ దోస్త్ టీమ్ వాళ్ళు ర్యాంక్ ప్రిడిక్టెడ్ కూడా రెడీ చేయడం జరిగింది స్టూడెంట్స్ అందరి కోసం. ఇది ఫ్రీగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేస్తే టీఎస్ఎంసెట్ 2024లో మీకు ఎంత ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉందనేది మీకు క్లారిటీగా అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. దాన్ని బేస్ చేసుకుని ఇంకా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందనేది కూడా మీరు అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కామెంట్లో లింక్ పిన్ చేస్తాను. మీ మార్క్స్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మీ ర్యాంక్ వచ్చేస్తుంది. ఫస్ట్ రిజల్ట్స్ డేట్ సంబంధించి చూస్తే ఒక సాక్షి న్యూస్ పేపర్లో తప్పించి రిజల్ట్స్ 2020 కంటే బిఫోర్ వస్తుందని ఎక్కడ ఉండదు. సాక్షి న్యూస్ పేపర్లో మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ టైంలో కూడా రిజల్ట్స్ డేట్ కూడా చెప్పారు, గుర్తుంచుకుంటే ఆ రోజు వీడియో కూడా నేను చేశాను. చాలామంది స్టూడెంట్స్ చూసే ఉంటారు. రిజల్ట్స్ డేటు రావడానికంటే ముందు రిజల్ట్స్ వస్తుందని సాక్షి న్యూస్ పేపర్లో అలానే ఇస్తారు. అదే న్యూస్ పేపర్లో రిజల్ట్స్ 25th రోజు అనేది కూడా ఇంకో ఆర్టికల్ కూడా రిలీజ్ చేశారు. మీరు ఒక్కసారి సాక్షికి సంబంధించి 2 ఆర్టికల్స్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఆర్టికల్ ఏమో రిజల్ట్స్ 20 రోజని, ఇంకొకటి రిజల్ట్స్ 25th అని వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో అలాంటివి ఏవి నమ్మకండి. ఫస్ట్ మనకు ప్రాసెస్ ఎక్కడి వరకు కంప్లీట్ అయిందంటే, ప్రిలిమినరీకి సంబంధించి ఏవైతే ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగిందో దానికి సంబంధించి ఆబ్జెక్షన్స్ అయితే వెరిఫై చేయడం ఈ రోజుతో కంప్లీట్ అవ్వచ్చు, లేదు అంటే టుమారో ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అవ్వచ్చు. ఫైనల్ ఆన్సర్కి రెడీ అవుతేనే స్టూడెంట్స్కి ర్యాంక్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ర్యాంక్ అలాట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 2-3 డేస్ టైం అయితే పడుతుంది. సో ఫైనల్గా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే, ర్యాంక్స్ అలాట్ చేయడం ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 20 వరకు టైం పడుతుంది. సండే రోజు ఇంకా మళ్ళీ సెలవు ఉంటుంది కాబట్టి 21st కూడా కావచ్చు. ఫైనల్గా రిజల్ట్స్ అయితే 21st వరకు కంప్లీట్ ప్రాసెస్ అయిపోతే ఆ రోజే రిజల్ట్స్ సంబంధించి డేట్ కన్ఫర్మ్ చేస్తే మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. 22nd నుంచి అయితే రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కనుక లేట్ అవుతే మీకు ఇంటిమేట్ చేస్తాను. సో మ్యాక్సిమం 20 నుంచి 21st లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే 22nd లేదా 25th ఈ డేట్ లోపు మనకు రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఛాన్సెస్ 23rd, 22nd లేదంటే 25th ఈ 3 డేట్లలో రిజల్ట్స్ అనౌన్స్ అయితే చేయబోతున్నారు. థ్యాంక్ యూ.